హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అంటే మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అనమాట ఆ ప్లేస్కి వెళ్ళడం. అండ్ ఇప్పుడు నాకు అస్సలు టైం లేదు. యాక్చువల్లీ ప్యాకింగ్ వీడియో అవన్నీ కూడా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నా ఫోన్లో స్టోరేజ్ లేదు. నా ఫోన్లో ఉన్న క్లిప్స్ అని వేరే డ్రైవ్కి కానీ వేసుకుందాం అనుకున్నాను, బట్ అస్సలు నో టైం అట్ ఆల్. సో ట్రావెలింగ్లో చేస్తాను అదంతా. సో ఇప్పుడు కూడా ఫుల్ అన్నీ ఫాస్ట్గా ప్యాక్ చేసుకున్నాను. సో మా ట్రైన్ ఈవినింగ్ ఉంది. యాక్చువల్లీ మేమున్న ప్లేస్ నుంచి అది స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇంకో ప్లేస్కి వెళ్ళి ఎక్కాలి. సో బై గైస్, సీ యూ ఎట్ స్టేషన్. నేనుండేది మహబూబ్ నగర్‌లో అని మీలో చాలా మందికి తెలుసు కదా! అండ్ మా దగ్గర నుంచి అయితే అన్నవరంకి డైరెక్ట్ ట్రైన్స్ లేకుండే. ఒక్క ట్రైన్ ఏదో ఉండే. బట్ అది కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే. అండ్ హైదరాబాద్ నుంచి అయితే చాలా ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. బట్ మేము చాలా లేట్‌గా బుక్ చేసుకున్నాం కాబట్టి అసలు ట్రైన్స్ అన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే. ఇది కూడా స్పెషల్ ట్రైన్ ఉండడం వల్ల మాకు టికెట్స్ దొరికాయి. ఈ ట్రైన్ వచ్చేసి చర్లపల్లి నుంచి అనకాపల్లి ఎళ్తుందనమాట. సో ఇది ఎవ్రీ సాటర్‌డే రన్ చేస్తారు. యాక్చువల్లీ నైట్ ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి ఇంకా ట్రైన్ ఎక్కేసి పడుకున్నాననమాట. మార్నింగ్ లేచేసరికి డైరెక్ట్‌గా గోదావరి రివర్ దగ్గర ఉన్నాను. ఇది యాక్చువల్లీ రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర అన్నమాట. అసలు గోదావరి ఇంత చాలా పెద్దగా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. విడ్త్ వైస్‌గా కూడా చాలా పెద్దగా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ నాకెప్పుడు ఉండేదన్నమాట ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎళ్ళాలని చెప్పేసి. బట్ నాకెవరు ఫ్రెండ్స్ లేరు, అక్కడ రిలేటివ్స్ లేరు. సో ఎప్పుడు వెళ్ళలేదు. ఆంధ్ర అయితే ఫుల్ గ్రీనరీతో ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చేసి 6:00 అట్లా అన్నవరంలో అరైవల్ ఉండే. బట్ నేను రీచ్ అయ్యేసరికి అయితే 9:00 అయిపోయింది. ఎందుకంటే ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని ఇలానే ఉంటాయన్నమాట. స్పెషల్ ట్రైన్స్ వీక్లీ వన్స్ అట్లా ట్వైస్ రన్ చేస్తుంటారు. బట్ డైలీ రన్ అయ్యే ట్రైన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందన్నమాట. క్రాసింగ్స్ అలాంటి వాటి దగ్గర స్పెషల్ ట్రైన్స్ ఆపేసి డైలీ రన్ అయ్యే ట్రైన్స్ ని ఎక్కువ పంపించేస్తారు. ట్రైన్ సంగతికి వచ్చే పక్కన పెట్టేస్తే మనం అయితే అన్నవరం రీచ్ అయిపోయాం అనమాట. అన్నవరంలో టెంపుల్ వచ్చేసి కొండపైన ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే టెంపుల్ చాలా దగ్గరనే ఉంటది అనమాట. 20 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ బయటికి రాగానే మీకు ఆటోస్ కనిపించేస్తాయి. పర్ పర్సన్ అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తారు. లేదు మీ వరకే ఆటో మొత్తం ఉండాలి అనుకుంటే 200, 250 వరకు చార్జ్ చేస్తారు. లేకపోతే దేవస్థానం బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో అన్ని టెంపుల్స్ లాగే ఇక్కడ కూడా సిఆర్ఓ ఆఫీస్ ఉందన్నమాట రూమ్ బుకింగ్ కోసము. మేము ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి జస్ట్ స్కాన్ చేసేసాం. డైరెక్ట్ గా వస్తే కూడా ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతా. అక్కడ మీరు రూమ్, దర్శనం, ఇంకా వ్రతం కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ రూమ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. పికప్ దేవస్థానం రూమ్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి కదా. ఇంకొక రూమ్ కూడా ఇచ్చారు అనమాట. సో పెద్ద ఫ్యామిలీ వస్తే మంచి టూ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. డబుల్ కాట్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చిండు. అండ్ మేము పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఇవి పడుకోము కూడా అసలు ఈ రూమ్లో. అందుకే ఇంకేదో ఒక రూమ్ యాక్చువల్లీ వెబ్సైట్లో కూడా ఏం ఓపెన్ అవ్వట్లేదు. సో ఏదో ఒక రూమ్ తీసుకుందాం మేము. సో ఒక టేబుల్, 2 చైర్లు మేము ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ వాష్రూమ్ ఉంది పెట్టుకోవడానికి ఏమన్నా. ఇప్పుడైతే నాకు ఎక్కువ నచ్చిన ప్లేస్ ఇదే అనమాట. బాల్కనీ కూడా ఇచ్చింది ఇంత రూమ్కి. సో దిస్ ఈస్ ది బాల్కనీ. అండ్ బాల్కనీలో వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా అసలు. మొత్తం ఇది అన్నవరం టౌన్. ఇంకా నేనైతే దర్శనంకి రెడీ అయిపోయాను. అన్నవరం అంటే మాక్సిమం అందరూ వ్రతం కోసమే వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 300, 1000, 1500, 2000 వరకు చార్జ్ చేస్తారనమాట వ్రతంకి. 300 రూపీస్ వ్రతం ఎట్లుంటదంటే ఒక బ్యాచెస్ వైజ్ గా చేస్తారనమాట. ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక బ్యాచ్ అంతా కంప్లీట్ చేస్తారు. ఈ హాల్స్ వచ్చేసి మెయిన్ టెంపుల్ కి కొంచెం దూరంకి కింద సైడ్ ఉంటాయి అనమాట. 1000 రూపీస్ వ్రతం వచ్చేసి కొంచెం టెంపుల్ దగ్గరనే ఉంటది అనమాట. ఈ 1500 రూపీస్ వ్రతం అయితే మెయిన్ గజస్తంభం అంటారు కదా, అక్కడే కూర్చోబెట్టి చేపిస్తారు. వెబ్సైట్ లో 2000 రూపీస్ ది ఏసీ హాల్ ఉంటుంది అని చెప్పారు. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అలా ఉండదు. కావాలంటే ఈ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. ఇలా దర్శనం నుంచి బయటికి రాగానే లెఫ్ట్ లో గోశాల కూడా ఉంటది అనమాట. సో మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆవులని ఫీడ్ చేయాలనుకుంటే కూడా అక్కడ మీకు గ్రాస్ కూడా అమ్ముతారనమాట. గ్రాస్ అయితే 10 రూపీస్, ఇంకా దానా అని ఉంటుంది, అదైతే 30 రూపీస్ ఉంటది. ఈ గ్రాస్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నేను వెళ్ళినప్పుడు అయితే లేకుండే. సో నేను దానా తీసుకున్నా అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, దర్శనం గురించి మాట్లాడుకుంటే మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది, 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంటుంది. వీక్ డేస్ అయితే పబ్లిక్ ఎక్కువ ఉండరంట, బట్ వీకెండ్స్ మాత్రం కొంచెం రష్ ఉంటుంది. మేబీ నాకు తెలిసి కార్తీక మాసంలో ఇలా పెళ్లిళ్ళ సీజన్ లో ఉన్నప్పుడు అయితే ఎక్కువ రష్ ఉండొచ్చు. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే పంపా రిజర్వాయర్ అంట. గోపురం ఆపోజిట్ లో ఇలా రాగి చెట్టు ఉంటుంది అనమాట. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కావాలనుకుంటే ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఆ పక్కనే స్టాల్ ఉంటుంది అనమాట. దీపాలు, ఒత్తులు అన్ని దొరికేస్తాయి. సో ఇంకా అట్లా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో షాపింగ్ చేద్దామని వెళ్ళాను. మేబీ నాకు తెలిసి అన్నవరంకి
కి కొండపల్లి అనే ప్లేస్ దగ్గర ఉండొచ్చు. ఎక్కువ కొండపల్లి బొమ్మలే కనిపించాయి నాకైతే. మీరు షాపింగ్ చేయాలనుకున్నా కూడా ఎట్ మాక్స్ 10 షాప్సే ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి అనుకోండి. నెక్స్ట్ అక్కడే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉండే. సో అక్కడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాను. 20 రూపీస్ అన్నమాట ఈ యొక్క ప్రసాదం. యాక్చువల్లీ షార్ట్ వీడియోకి ఇలా రామాలయం హిస్టరీ గురించి చెప్పండి అంటే కామెంట్ చేశారు. అన్నవరంలో ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిందైతే రాముడు ఇంకా సీత అనేసి. పులిహోర ఏదో కర్రీ పెట్టారు అండ్ ఆల్సో మునక్కాయ కర్రీ, పప్పు, ఇవి బ్యాట్స్, రైస్, మళ్ళీ సాంబార్, పెరుగు కూడా పెడతారు. యాక్చువల్లీ నాకు ఈ హోటల్ పేరు గుర్తులేదు. బట్ ఇదైతే స్టార్టింగ్ ఆటోస్ దింపే ప్లేస్ దగ్గరే ఉంటుంది. నాకు తెలిసి చాలా అఫోర్డబుల్ ఉంది అనమాట ఇక్కడ మెస్ అయితే. 100 రూపీసే ప్లేట్. అండ్ కొంచెం పర్లేదు, మన తెలుగు స్టేటే కాబట్టి తినగలిగేలాగే ఉన్నాయి. అదే పార్సల్ అయితే 180 రూపీస్ అని చెప్పారు. అదైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తదట. సో నైట్ డిన్నర్ కి కూడా తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను ఒక్కదాన్నే అంత తినలేను కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసేసుకొని వచ్చాము అండ్ లంచ్ కూడా చేసిన, ఇప్పుడు చూసారు కదా. సో లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ కూడా పర్లేదు, బాగా టేస్ట్ ఉంది. అండ్ నా ఫేస్ చూసిరా ఎంత ట్యాన్ అనిపిస్తుంది, ఎందుకంటే అండ్ లైక్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అంట బీచ్ కూడా. చూసారు కదా, అక్కడ దూరంలో బీచ్ ఉంది, నాకు కూడా కనిపించట్లేదు. ఉంటుందంట అక్కడ దూరంలో బీచ్. నేను ఏంటో ఎప్పుడు ఇంతే ఇట్లా బీచ్ ఉండే ప్రదేశాలకు వస్తుంటాను, కానీ బీచ్ చూడలేకపోతాను. సో అందుకే కొంచెం ఏరియా కూడా ఫుల్ హ్యూమిడిటీ ఉందన్నమాట. వేడిగా ఉంది, చల్లగా ఉంది చెట్లు ఉన్నందుకు, కానీ చాలా వేడి, చెమటలు వస్తున్నాయి. అవి బీచ్ దగ్గర వెరైటీగా ఉంటుంది కదా, ఆ హ్యూమిడిటీ ఉందని. సో ఆ బీచ్ దగ్గర ఉండే హ్యూమిడిటీ వల్ల మొత్తం వేడిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో చూసారా, నాకైతే అనిపిస్తుంది నేను ఎందుకో ట్యాన్ అయినట్టు. అట్లనే ఈ ఫ్రీ దర్శనంకి 200 రూపీస్ దర్శనంకి కొంచెం డిఫరెన్స్ ఏం లేదు. 200 అంటే ఒక 2-3 మరి ఐడిల్ దగ్గరే పోతారనమాట. మీకు గోత్రం కూడా అవన్నీ కూడా చెప్తారు పూజారి అయితే. ఇంకా నార్మల్ దర్శనంకి అయితే నార్మల్గా కొంచెం ఒక 5 స్టెప్స్ దేవునికి అంతే. ఈ 200 దర్శనం అయితే ఒక 2 స్టెప్స్ దూరంలో ఉంటారు అంతే, చాలా దగ్గర రాణిస్తారనమాట. అండ్ ఆల్సో చాలామంది వ్రతాలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ, ఫేమస్ అదే కదా. అండ్ ఆల్సో ప్రసాదం కూడా. సో ప్రసాదం కూడా తీసుకున్నాం మేము. అండ్ నాకైతే నేను ఎన్నోసార్లుగా అంటే నాకు అవకాశం దొరికింది అన్నవరం ప్రసాదం తినడానికి, బట్ తినలేని సిచ్యువేషన్ ఉండడం వల్ల నేను తినలేకపోయాను అనమాట. సో ఫస్ట్ టైం ఇవాళనే తిన్నా. అండ్ ఇక్కడ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నాది. అండ్ మాకు ఇప్పుడు మళ్ళీ 6 o'clockకి ట్రైన్ ఉంది, అక్కడ ట్రైన్ కూడా పోతుంది, వేరే ట్రైన్. రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఉంది, ఒక 5 కిలోమీటర్స్ అట్లా. ఇంకేం చెప్పాలి, ఇంకేం లేదు చెప్పడానికి. ఇంకేమన్నా ఉంటే వాయిస్ ఓవర్లో మర్చిపోయింటే వాయిస్ ఓవర్లో చెప్తా. అండ్ అంతే, అన్నప్రసాదం కూడా ఉంటుంది, బట్ ఓన్లీ దానికి ఒక టైం పీరియడ్ ఉందన్నమాట. ఆ టైంలో వెళ్తే దొరుకుతుంది. అండ్ రష్ అంటే పెద్దగా ఏం లేరు. బట్ ఇవాళ చాలామంది అంటే మరి పెళ్లి బట్టల్లో ఇక్కడికి వచ్చారో తెలియదు, కానీ చాలామంది కపుల్స్ని చూసారు. అంటే దండ కూడా వేసుకున్నారు కదా, పెళ్లి రోజు అయితేనే వేసుకుంటారు, అదే పెళ్ళి అయిపోతేనే వేసుకుంటారు కదా, ఇప్పుడు చాలా రోజులు తర్వాత వస్తే వేసుకోరు కదా. సో వాళ్ళు పూల దండలు, పూల జడ కూడా వేసుకొని వచ్చారు. సో అయితే మేబీ ఇప్పుడే పెళ్ళి ఉండొచ్చు. ఒక మినిమం 20 కపుల్స్ని, 20 కాదు, చాలా ఎక్కువ చూసినాను నేను వాళ్ళ కపుల్స్ని. అండ్ ఆల్సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ పెళ్ళిళ్ళు అయిపోగానే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం వస్తారు కదా. సో అట్లా చాలామంది రష్ ఉన్నారు. అండ్ అది కాక ఈరోజు వీకెండ్, సాటర్డే సండే చాలా రష్ ఉంటారంట. దర్శనం అయితే ఒక 1.5 hour వరకు పడుతుంది ఇవాళ టైమ్. లేదు 200 రూపీస్ దర్శనం అంటే క్విక్గానే అయిపోతుంది. ఒకవేళ మధ్యాహ్నం టైంలో, నైవేద్యం టైంలో వెళ్తే ఒక క్లోజ్ చేస్తారనమాట, 15 minutes అట్లా ఆపేస్తారు, లైన్ అందరు ఆపేస్తారు. సో మిగతా టైంలో అయితే ఒక 10-20 minutesలో అయిపోతుంది 200 రూపీస్ దర్శనం. అండ్ ఇంకొకటి నాకు తెలియదు అసలు ఇట్లా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే 2 floors మనం దర్శనం చేసుకుంటాం అనమాట. మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా గర్భగుడికి, దానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి సత్యనారాయణ స్వామిది విగ్రహం అండ్ ఆల్ ఉంటాయి. సో అక్కడ దర్శనం చేసుకున్నాక కింద వచ్చాక ఇంకొకటి ఉంది, లైక్ అది పూలతో డెకరేట్ చేస్తారంట, దాన్ని ఏమో చెప్పారు. నేను వాయిస్ ఓవర్లో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాని గురించి, టైప్లో సంథింగ్ ఏమో. ఒకవేళ మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అంతే, ఇప్పుడంతా మొత్తం ఎంత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి ట్రావెల్కి మంచిగా సెట్ అయ్యే కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ వేసుకుంటాను. యా చెప్ అయిపోయాను అనమాట. అండ్ లైక్ ఫేస్ వాష్ అని చేసుకుని అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఐఎమ్ ఓకే టు బీ విత్ మై యాక్నే స్కార్స్, కాదు యాక్చువల్లీ యాక్నే మార్క్స్. అసలు
నేను ఇంతసేపు లంచ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లంచ్కి వెళ్ళి తినేటప్పుడేమో ఫుల్ ఎండ కొట్టింది. మాట్లాడినా కూడా ఇదేం హ్యూమిడిటీ, బీభత్సంగా ఉంది హ్యూమిడిటీ, చెమటలు వస్తున్నాయని. ఇప్పుడు చూడండి, అయ్యో మొత్తం ఇట్లా వర్షం పడే ముందు అవుతుంది కదా. మా సైడ్ అయితే మేము మూడం వేసింది అంటాం, మిగతా వాళ్ళు ఏమంటారు నాకు తెలీదు, బట్ అట్లా మూడం వేసింది. వర్షం పడే సూచనలు లేకపోయినా క్లౌడ్స్ అనేవి డార్క్ అయినాయి. మరి ఐ డోంట్ నో, మరి ఇక్కడ ఇట్లనే ఉంటుందేమో వెదర్. మా ట్రైన్ మాకేమో 6:50కి అలా ఉంది. 6:50 కంటే ఇప్పుడు టైం 4:30 అవుతుందేమో. సో వీ హ్యావ్ 2 more hours అనమాట. కొద్దిసేపు ఇంకా ఇక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఉండదు, ఏముండదు కాబట్టి. సో ఇక్కడనే లేట్గా వచ్చిన ట్రైన్ ప్యాచ్ చెప్పడం మర్చిపోయాను నిన్న కూడా, బికాస్ నేనంతా షూట్ చేయలేదు నిన్న మేము వచ్చింది అయితే చర్లపల్లి టు అనకాపల్లి స్పెషల్ ట్రైన్ అనమాట అది. ఆ ట్రైన్ ఏంటంటే ఓన్లీ సాటర్డేసే రన్ చేస్తారంట. సాటర్డే ఫ్రమ్ చర్లపల్లి టు అనకాపల్లి వస్తుంది, మధ్యలో మనకు అన్నవరం స్టేషన్ వస్తుంది. అనకాపల్లి టు చర్లపల్లి స్పెషల్ ఇప్పుడు సండే రోజు రిటర్న్ అయిపోతాం. ఇప్పుడే పవర్ న్యాప్ అయిపోయింది అనమాట. ఆ పవర్ న్యాప్ కాస్త ఇంకా ఎక్కువసేపు పడుకుని ఉంటే మా ట్రైన్ కూడా పోయేది. కొండపైనే మనకు ఆటోస్ ఇంకా బసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌కి వచ్చేయొచ్చు. సో నేను కూడా వచ్చేసాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్.